చూడండి ఫైనల్గా వీడియో అయితే ఇదండి. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న లెహంగా అయితే ఇదండి. ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి, ఓకేనా. నేను అన్ని పిక్స్ సైడ్కి అయితే పెడతాను. చూడండి వర్క్ అయితే మనకి ఎంత నీట్గా ఉంది. మనకు మొత్తం ఇట్లా పూసలతోని కార్నర్స్కి ఇలా ఉంది. చూడండి ఇది దీనిపైన స్కర్ట్ వచ్చేసి ఇది లెమన్ గ్రీన్ అన్నమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూడండి నా లెహంగాస్తో అయితే నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు వీడియో వచ్చేసి నా లెహంగా కలెక్షన్ అంటే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుకున్న కొన్ని లెహంగాస్ అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కొన్ని నా దగ్గర కూడా అవైలబుల్గా ఉన్నాయి, కొన్ని లేవు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ లెహంగా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇది స్టిచ్డ్ వచ్చింది. ఫ్రంట్ మనకి ఇలా వస్తుంది, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. స్టిచ్డ్ నాకు ఇది 2200 రూపీస్కి పడ్డది ఆఫర్లో. ఇది నా దగ్గర కూడా అవైలబుల్గా ఉంది. చూడండి ఇది షైనింగ్ ఇస్తుంది. ఏమైనా రిసెప్షన్స్కైనా ఏమైనా పార్టీస్కైనా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అందుకోసమే నేను తీసుకున్నాను. దీనిపైన వచ్చేసి స్కర్ట్ ఇదన్నమాట. నేను రివర్స్లో అంటే కొన్ని బట్టలు రివర్స్లో మడతబెట్టి పెడతాను బీరువాలో, అలానే తీసాను. చూడండి స్కర్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే గేర్ ఎక్కువ వచ్చింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి. ఇంకో చూడండి ఇంకా ఇలా గేర్ ఇలా వస్తుంది. చూడండి ఇంత మంచి గేర్ వచ్చింది మనకి. ఇంకో ఫస్ట్ నెట్టెడ్ క్లాత్ ఇలా వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఇది షైనింగ్ క్లాత్ అండి, షైనింగ్ క్లాత్. నెక్స్ట్ లోపల ఇంకొకెనకైనా వేశారు. నెక్స్ట్ ఇది ఒక క్లాత్ ఉంది. నెక్స్ట్ ఇంతే అండి, ఇవి వచ్చాయి. చూడండి ఇది కూడా షైనింగ్ క్లాత్, చాలా అంటే చాలా బాగుందండి. ఇది స్కర్ట్ అయితే ఫైనల్గా వచ్చేసి ఇది నేను వేసుకున్నాను. నేను ఒక వీడియోలో పెట్టానండి ఆల్రెడీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే వెళ్ళి చూడండి. ఇప్పుడు కూడా పక్కన ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను. దీనిపైన వచ్చేసి స్కర్ట్ అయితే ఇది వచ్చిందండి. చున్న వచ్చేసి చూడండి ఇది మనకు నెట్లో సింపుల్గా ఇచ్చాడు. సింపుల్గా ఇచ్చి చూడండి మనకు మొత్తం కార్నర్స్కి మొత్తం రఫుల్తో ఇలా ఇచ్చాడు. మొత్తం రఫుల్స్ మొత్తం చుట్టూరు మనకి ఇలానే వస్తుంది రఫుల్స్తోని. బాగుంది. నాకైతే ఇంత మంచి తక్కువ ప్రైస్లో 2200లో స్టిచ్డ్ ఇంత మంచి లెహంగా వచ్చింది. బయట అయితే మనకి ఇంకెక్కువ కాస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ షోల్డర్లో వచ్చినప్పుడు తీసుకున్నానండి. ఇది నేను వరంగల్లో తీసుకున్నాను. నాకు ఇది 1800కే పడింది. ఫ్రంట్ వచ్చేసి మనకు మొత్తం హ్యాండ్స్, ఫ్రంట్, బ్యాక్ మొత్తం సేమ్ డిజైన్ ఉంటుందండి. చూడండి వర్క్ అయితే ఎంత నీట్గా ఉందో. చూడండి వర్క్ అయితే మనకి ఎంత నీట్గా ఉంది. మనకు మొత్తం ఇట్లా పూసలతోని కార్నర్స్కి ఇలా ఉంది. చూడండి దీనిపైన స్కర్ట్ వచ్చేసి ఇది లెమన్ గ్రీన్ అన్నమాట. చూడండి స్కర్ట్కి వచ్చేసి మనకు చిన్న చిన్న డాట్స్ లాగా మొత్తం ఇలాంటి డిజైనే వచ్చింది. సైడ్కి జిప్ వచ్చింది. దీని పిక్ కూడా నేను పక్కకు యాడ్ చేస్తానండి, వేసుకుంటే బాగుంటుంది. దీనికి కూడా చున్నీ వచ్చిందండి. చున్నీ మనకు సింపుల్గా ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఫ్రంట్ ఇలా నేను బ్యాక్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ టై చేయడం అన్నమాట. ఇదేంటంటే నేను ఒక శారీ పైన బ్లాక్ శారీ పైన నాకు బ్లౌజ్ క్లాత్ బాగా రాకపోతే క్లాత్ తీసుకొని కుట్టిపించుకున్నాను. అంటే 2 in 1 అన్నమాట. శారీ పైన యూజ్ చేసుకోవచ్చు, అలానే స్కర్ట్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మా మమ్మీ శారీ అండి. మా మమ్మీ శారీని నేను శారీ మొత్తం ఇలా
కుట్టించాను. మనకు కార్నర్లో ఇది ఒక బార్డర్ వచ్చేసింది. బార్డర్ ఫోల్డ్ చేయమని చెప్పాను, మొత్తం ప్లెయిన్గా కనబడుతుంది అనేసి. సో శారీ క్లాత్ మొత్తం ఈ స్కర్టే కుట్టమన్నానండి. మంచి గేర్ ఉంటుంది. నా బర్త్డేకి వేసుకున్నాను ఇదండి. దీనిపైన చున్నీ అయితే లేదు, తీసుకోలేదు నేను. నార్మల్గా అలానే వేసుకోవచ్చు, కాకపోతే ఆ రోజు నేను చున్నీ వేసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఇది వచ్చేసి లాస్ట్ అన్నమాట. ఇది నేను హన్మకొండలో క్లాత్ తీసుకొని గుట్టిపించుకున్నాను అన్నమాట. ఒక్కసారి ట్రయల్ వేసుకొని ఒక్కసారి ఎలా వచ్చిందో చూశాను అంతే. చూడండి, గేర్ అయితే మనకి ఇంత బాగా వచ్చింది. హోల్సేల్ షాప్లలో మనకి ఇలాంటి మెటీరియల్స్ చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయండి. సో అందుకే నేను ఇదైతే గుట్టించుకున్నాను. ఇది ఒకటైతే చూడండి, ఇంకా క్లాత్ ఉంది, ఇలా పెట్టించుకుంటాను మళ్ళీ. అంటే అప్పుడు ఇంతే పెట్టించుకున్నాను, తర్వాత పెట్టించుకోవచ్చు ఉన్న క్లాత్ అనేసి అలానే ఉంచాను. ఒక్కసారి ట్రయల్కి వేసుకున్నాను అంతే, మళ్ళీ ఎప్పుడు వేసుకోలేదు, వేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట. అంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను 2-in-1గా చేయించుకున్నాను బ్లౌజ్. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ మనం టైట్ చేయించుకోవడమే, అంటే ఓన్లీ ఇది కట్టుకోవడమే అన్నమాట. ఇక్కడ ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చేసి. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఏంటంటే ఇది బ్లౌజ్ అన్నమాట. ఫస్ట్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించి దానిపైన ఇలా స్టిచ్ చేయించాను అన్నమాట. అంటే ఒకవేళ మనకి ఇది అవసరం లేదు అనుకున్నా కానీ మనకు లెహంగా పైన శారీ పైన ఓన్లీ తీసేసి ఇది బ్లౌజ్ లాగా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే సో చూడండి, స్కర్ట్ది క్లాత్ ప్లెయిన్ క్లాత్ సైడ్కి ఇలా రఫుల్స్ లాగా ఇలా పెట్టించాను. సో ఫైనల్గా ఇదండి లాస్ట్ లెహంగా వచ్చేసి అయితే ఇదన్నమాట. చూడండి, ఫైనల్గా వీడియో అయితే ఇదండి. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న లెహంగా అయితే ఇదండి. ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి, ఓకేనా? నేను అన్ని పిక్స్ సైడ్కి అయితే పెడతాను. ఓకే అండి, ఫైనల్గా నా దగ్గర ప్రజెంట్ ఉన్న లెహంగాస్ మాత్రం ఇవి. మీ అందరి కోసం నేనైతే ఈ లెహంగా కలెక్షన్ అయితే చేసేసాను. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఇది ఒకటి అవైలబుల్గా ఉంది, ఆర్డర్ చేసుకోవచ్చు. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలానే పక్కనున్న గంట బటన్ని కూడా క్లిక్ చేయండి. నేనేం పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.